2 తలల కుక్కను తయారు చేసిన శాస్త్రవేత్తలు. ఈడేంటండి ఎక్కడ లేని వింత వింతలన్నీ చెప్తూ ఉంటాడు, నిజమా కాదా అని ఆలోచిస్తున్నారా? నిజమేనండి. 1988లో సోవియట్ శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే ఒక కుక్క పిల్లను సగానికి కట్ చేసి ఆ కుక్క పిల్లను ఇంకొక కుక్కతో పై భాగంలో వెన్నుముక భాగంలో దాన్ని అతికించి దాని యొక్క నెర్వస్, దాని యొక్క డైజెస్టివ్ సిస్టము, దాని యొక్క బ్లడ్ వెజల్స్ అన్నీ కనెక్ట్ చేశారు. దానికి ఒకటే డైజెస్టివ్ సిస్టము, ఒకటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఉండేలాగా. సో అది ఫస్ట్ బాగానే సర్వే అయింది, బాగానే బతికింది. 2 కుక్కలు తినేవి, బాగానే ఉండేది. కానీ 29 రోజుల తర్వాత సడన్గా సిక్ అయి చనిపోయింది. సో అది సక్సెస్ అయి ఉంటే కనుక అదే రీతిలో మనుషుల యొక్క భాగాలని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చని భావించారు. కానీ అప్పటికి అది సక్సెస్ కాలేదు. కానీ ముందు రోజుల్లో ఆ పరిశోధనలో పురోగతి సాధించారు. సో రీసెంట్గానే లాస్ట్ ఇయర్లో ఒక మనిషి చేతులు ఇంకో మనిషికి ట్రాన్స్ఫర్ చేశారు. రానున్న కాలంలో ఇంకా అనేక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కాలానుగుణంగా మనం కూడా అప్డేట్ అవుదాం. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.